హిందూ ఆధ్యాత్మికత అపారమైన సముద్రం. వందల అడుగుల ఎత్తున కొండచర్యలపై నిలిచిన అద్భుత దేవాలయం ఇది. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలోని ప్రసిద్ధ ఉలువాటు దేవాలయము. మిత్రులారా అండ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయేజర్ వరా. హాయ్, హలో, హాలయా, కేంచో, కంబగడి సా, సశ్రీకాల్, వణకం, ఆదాబ్, నమస్కార్, రామ్ రామ్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. తప్పకుండా ఈ ఆధ్యాత్మికతో మీరైతే మునిగిపోయే వీడియో ఇది. ఈ గుడి రహస్యాలు మరియు చరిత్ర, ఇతర వివరాలన్నీ నేను మీకు వివరించడానికి ముందుకొచ్చాను మిత్రులారా. సముద్రపు అలలు నిరంతరం రాళ్లను తాకుతూ ఉండగా ఆకాశం, సముద్రం, ప్రకృతి, ఆధ్యాత్మికత అన్నీ కలిసి ఒక దివ్యమైన అనుభూతిని ఇక్కడ సృష్టిస్తాయి. ఇక దీని చరిత్ర, ఉలువాటు దేవాలయాన్ని స్థానికంగా పురాలుహూర్ ఉలువాటు అని పిలుస్తారు. ఉలు అంటే భూమి చివర అని అర్థం. వాటు అంటే రాయి లేదా కొండచర్య అని అర్థం. అంటే సముద్ర అంచున ఉన్న పవిత్ర రాతి దేవాలయం అని అంటారు. సూర్యాస్తమయ అందాలు ఒకవైపు, కోతుల బెడద, అపాయము మరోవైపు. చాలా డేంజర్గా ఉన్నాయి ఈ కోతులు. మనుషుల మీదికి మాత్రం వచ్చేస్తూ ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలని నా సలహా మిత్రులారా. మనం ఏమైనా లైట్ తీసుకున్నా, మన దృష్టి వేరే వైపు ఉన్న కోతులు మాత్రం మన వస్తువులను లాగేసుకుంటున్నాయి, లేదంటే మీద పడుతున్నాయి. Yeah. So which is why we call him God, because we understand that he is the generator. He is also the operator. Oh, he is also the destroyer. Which is why we call him God. God. This is what we call Trinity God. Trinity God. Three unite God. He is one. He is universe. He is you. He is me. Which is why we have very less of crime in Bali. Oh. Like 1.8% crime. We don't have crime in Bali. But the monkeys have crime. Little servant. Crime, criminal. We don't have criminal in Bali. Yeah. Because reborn as baby. So Balinese people will be packed. Local will be packed full tomorrow by the temple. Every temple, especially the Holy Spring, full of people gather to have this kind of a splendid, extraordinary energy. During full moon, we have the blessing, purification. Yeah, blood. The earth element, skin. The skin made of earth. Earth. Yeah? Mhm. And then our ether element, heart. Fire element,
our heart as well. The energy. Yeah, and then breathing is the air. Breathing is the air element. So we are made of 5 elements. So these flowers representing the 5 elements that develop us, that build us as a human, as a wise people, to always remind us that I am made of 5 elements. I am not this body. I am the spirit. The spirit as in the driver inside the car. So I am the spirit which is the driver of this body. మిత్రులారా, ఈ ఉల్లువాటు ఏరియా గురించి ఒక్కసారి రివ్యూ చేసుకుందాము. నిన్న గరుడ విష్ణు మందిరంలో పూర్తి దినం గడపడం జరిగింది. ఈరోజు ఉదయాన పడాంగ్ పడాంగ్ బీచ్, దాని తర్వాత సులుభాన్ బీచ్, ఈ 2 బీచ్లలో సాయంకాలం వరకు మాత్రం కాలక్షేపం చేశాము. అక్కడ నుండి నేరుగా అదే రెంటల్ బైక్ ద్వారానే తిరుగుతున్నాము. ఇక్కడికి ఈ అద్భుతమైన ఉల్లువాటు మందిరానికైతే మనం చేరుకున్నాము మై డియర్ ఫ్రెండ్స్. ఈ దేవాలయం సుమారు 11వ శతాబ్దంలో నిర్మింపబడిందనని చరిత్ర చెబుతోంది. బాలీలో హిందూ ధర్మ ప్రచారానికి ఎంతో కృషి చేసిన మహర్షి ఎంపు కుతురన్ ఈ ఆలయ స్థాపనకు కారణమని విశ్వసిస్తారు. తరువాత 16వ శతాబ్దంలో మహానుభావుడు డాంగ్ హ్యాంగ్ నిరార్థ ఈ ప్రాంతంలో ధ్యానం చేసి ఆధ్యాత్మికత శక్తిని ప్రసాదింపజేశాడని స్థానికుల నమ్మకం. మిత్రులారా, ఉల్లువాటు దేవాలయం ప్రధానంగా సముద్ర దేవతల ఆరాధనకు సంబంధించిన పవిత్ర స్థలం. ఇక్కడ పరమశివుడి రూపమైన రుద్రతత్వాన్ని ఆరాధిస్తారు. ఇక్కడ ఎలాంటి ఐడిల్ అంటే విగ్రహము ఉండదు, మనకు కనపడదు. అదే బాలిలో మనకు అన్ని గుళ్ళల్లో ఇదే పద్ధతిగా ఉంటుంది. ఇక ఈ ఉల్లువాటు గుడి గురించి ఇంకా కొంచెం మనం వివరంగా మాట్లాడుకుందాం. ఈ ఆలయంలోని అంతర్గత గుడిలోకి సాధారణంగా పర్యాటకులకు ప్రవేశం ఉండదు. ప్రత్యేక పూజలు నిర్వహించే స్థానిక భక్తులు సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన హిందూ ఆరాధకులకే ప్రవేశం ఇస్తారు. ఇది కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ కాదు, స్థానికుల ఆధ్యాత్మికత విశ్వాసానికి ప్రతీత. ఈ పవిత్రతను కాపాడడానికి ఈ నియమాలను ఎంతో గౌరవంగా పాటిస్తారు. ఉల్లువాటు దేవాలయం యొక్క అసలు మహిమ దాని ప్రకృతి అందాల్లోనే దాగి ఉంది. సుమారు 70 మీటర్ల ఎత్తున కొండచర్యలపై నిలిచిన ఈ దేవాలయం కింద అపారమైన హిందూ మహాసముద్రం, ద మైటీ ఇండియన్ ఓషన్ మై డియర్ ఫ్రెండ్స్. సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఇక్కడి దృశ్యం నిజంగా మంత్రముగ్ధులను చేస్తోంది. నీలిరంగు సముద్రం, బంగారు కాంతులతో మెరిసే ఆకాశం, కొండలపై తాకే అలల శబ్దం. ఈ క్షణం జీవితాంతం గుర్తుండిపోతోంది. ఇక సాయంకాలం సమయంలో ఉల్లువాటు ప్రాంతం మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధి కెచక్ మరియు ఫైర్ డ్యాన్స్ ఉంటుంది. సాంప్రదాయ బాలీ కళాకారులు చేసే ఈ నృత్య ప్రదర్శనలో రామాయణ గాథను సంగీతం, నాట్యం ద్వారా
అద్భుతంగా చూపిస్తారు. ఇది మీకోసం రాబోయే ఎపిసోడ్లో నేను మీకు షేర్ చేయబోతున్నాను. కాబట్టి ఈ ఎపిసోడ్ తర్వాత మీరు ఆ కెచక్ డ్యాన్స్ గురించి పూర్తిగా అంకితమైన కెచక్ డ్యాన్స్ను మీరు చూస్తారు. అదిగో ఈ గుడి ఆవరణలోనే మీకు కనపడుతున్న ఆ ఓపెన్ సీటింగ్ అరేంజ్మెంట్స్తో ఒక స్టేడియం లాంటి ప్రదేశంలో కెచక్ డాన్స్ ఉంటుంది. This one naril pani. నారియల్ పానీ. And this one setru mama and spoon father. దిస్ ఈజ్ హౌ మచ్? 30,000. హౌ మచ్? టెల్ మీ. 30,000. 30,000. 30. 30,000. Yes, 30,000. Naril kapani Indonesia big. Big, yes. Yeah, please father. Yes. ఇక్కడ మాత్రం కోకోనట్ ఒక ప్రత్యేకత. కొబ్బరి బోండం, టెండర్ కోకోనట్ వాటర్ ఇక్కడ ఆల్మోస్ట్ 2 లీటర్లు అయితే తప్పక ఉంటుంది. అండ్ దీని ఖరీదు, దీని వివరణ ఇదిగో ఈ షాప్ కీపర్ అయితే వివరిస్తోంది కదా. అద్భుతంగా మేమైతే బాలీలో రోజు ఒక్క కొబ్బరి బొండమైనా తాగుతున్నాం. మన సైడ్ దొరకవు కదా ఇంత ఫ్రెష్ మరియు ఇన్ని నీళ్లు ఉన్న టెండర్ కోకోనట్. అద్భుతం, అమోఘం, గ్రేట్, సూపర్. ఉల్లువాటు మందిరం బాలి హిందూ సాంప్రదాయంలో ఈ దేవాలయం అత్యంత పవిత్రమైన 6 ప్రధాన దేవాలయాల్లో ఒకటి. ఇక ఫ్రెండ్స్, 6 ప్రధాన దేవాలయాలు అంటున్నాం కదా, మనం ఒక్కొక్కటిగా బాలిలో ఇతర దేవాలయాల గురించి కూడా మీకు వివరించాలనుకుంటున్నాను. రెండవది బిసాకే టెంపుల్ అని అంటారు. బాలిలోనే అత్యంత పెద్ద మరియు ముఖ్యమైన హిందూ దేవాలయం. దీనిని మదర్ టెంపుల్ ఆఫ్ బాలి అని కూడా పిలుస్తారు. అరుంగ్ అగ్నిపర్వతం పాదాల వద్ద ఉంది ఈ బిసాకే టెంపుల్. మూడవది తనలాట్ టెంపుల్, సముద్ర మధ్యంలో రాతిపై నిర్మింపబడిన అద్భుత ఆలయం. సన్సెట్ వీక్షణకు ప్రపంచ ప్రసిద్ధి ఈ తనలాట్ టెంపుల్. నాలుగవది పూరా లెంపుయుంగ్ లుహూర్ గేట్స్ ఆఫ్ హెవెన్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. మౌంట్ ఆగుంగ్ బ్యాక్డ్రాప్తో అద్భుత దృశ్యం కనిపిస్తుంది ఇక్కడ. ఐదవది గోవా లావా టెంపుల్, బ్యాట్ కేవ్ టెంపుల్ అంటే గబ్బిలాల మందిరం అని కూడా పిలుస్తారు. వేలాది గబ్బిలాలు ఉండే గుహ పక్కన ఉన్న పవిత్ర స్థలం ఇది. పూరా లుహూర్ బటుకారు బాలిలోని ఘనమైన అడవుల మధ్యన ఉన్న ప్రశాంత ఆలయం. బటుకారు పర్వతం అడుగున ఉంది ఈ మందిరం. ఈ 6 ఆలయాలు కలిసి బాలి ద్వీపాన్ని 6 దశల్లో ఆధ్యాత్మికంగా రక్షిస్తున్నాయని స్థానిక హిందూ సాంప్రదాయం చెబుతోంది. ఉలువాటు దేవాలయం కేవలం ఒక ఆలయం కాదు, ప్రకృతి, ఆధ్యాత్మికత, సంస్కృతి అన్నీ కలిసి జీవించే ఒక అద్భుత ప్రపంచం. బాలి యాత్రలో తప్పక చూడవలసిన ఈ పవిత్ర స్థలం ప్రతి యాత్రికుడి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది మీ వాయేజర్ వర. ఇలాంటి మరిన్ని అద్భుత యాత్రల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. దీని తర్వాత రాబోయే ఎపిసోడ్ కెచక్ డాన్స్, ఎక్స్క్లూజివ్ కెచక్ డాన్స్ ఇక్కడే ఈ గుడిలోనే జరిగింది. అది పూర్తిగా చిత్రీకరించాను. తప్పక చూడండి మిత్రులారా. థ్యాంక్ యూ. ఐ రిమైన్ యాజ్ వాయేజర్ వర. నేను మీ హోస్ట్ వరప్రసాద్. స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. బాయ్ బాయ్, గుడ్ బాయ్. Cha cha cha.